మూడు ప్రశ్నలు. చందమామ కథ. పూర్వం అవధదేశపు రాజుకు ఒక అందాల రాశి అయిన కుమార్తె ఉండేది. అపూర్వమైన ఆమె సౌందర్యం గురించి విని ఎక్కడెక్కడ దేశాల రాజకుమారులు ఆమెను వివాహమాడాలన్న కోరికతో వచ్చేవారు. ఆమె వారితో ప్రసంగించి తనకు తోచిన ప్రశ్నలేవో అడిగి వారు చెప్పే సమాధానాలు విని పంపేస్తూ ఉండేది. ఆమె ఏమి అడుగుతుందో ముందుగా ఎవరికీ తెలీదు. ఆమె అడిగే ప్రశ్నలకు కొందరు సరియైన సమాధానాలే ఇచ్చామనుకునేవారు, కొందరు తెలివిగా సమాధానాలు ఇచ్చామనుకునేవారు. ఏమైనా ఆమె ఎవరినీ వివాహమాడలేదు. ఈ రాజకుమార్తెను గురించి కాశీరాజు కొడుకు విన్నాడు. అతనికి కూడా ఆమెను పెళ్లాడబుద్ధి అయ్యింది. అతను తన రాజధాని నుంచి బయలుదేరి కొండలు దాటుతూ అవధి నగరానికి అతి ప్రయాసతో ప్రయాణం చేశాడు. దారిలో అతనికి ఒక అడవి తగిలింది. ఆ అడవిలో అతనికి ఆకలి అయ్యింది. అతను ఒక చిన్న జింక పిల్లను కొట్టాడు. దాన్ని కాచుకు తిందామని చితుకులు పేర్చి నిప్పు చేయడానికి ప్రయత్నిస్తే గాలి బయలుదేరి నిప్పును ఆర్పేసింది. అంతకంతకు గాలి తీవ్రత తెచ్చిపోవడం వల్ల అతను తిండి ఆశ వదులుకున్నాడు. ఇంతలోనే గాలికి చెట్లు రాచుకుని అడవిలో అగ్గి పుట్టుకొచ్చింది. గాలి సహాయంతోనే అది అతి త్వరగా అరణ్యమంతా వ్యాపించింది. ఆ కార్చిచ్చు నుంచి రాజకుమారుడు బయటపడేసరికి తల ప్రాణం తోకకు వచ్చినట్టయింది. అతను చీకటి పడే వేళ్లకు అడవి అవతల ఉన్న మైదానపు భూములు చేరుకున్నాడు. ఆకలి దహించుకుపోతున్నది. కొద్ది దూరంలో అతనికి ఒక పూరి గుడిసె కనబడింది. ఆ గుడిసె వెలుపల ఒక స్త్రీ రాళ్ల పొయ్యి పెట్టి దాని మీద ఒక కుండలో గంజి కాస్తున్నది. ఆ గంజి కోసం 7-8 మంది పిల్లలు కాచుకుని ఉన్నారు. రాజకుమారుడు ఆ స్త్రీని చూసి, రోజల్లా తిండి లేదు, ఆకలి బాధ తీరే ఉపాయం ఏదన్నా చెప్తావా అని అడిగాడు. కొంచెం ఆగు నాయనా, మాతో పాటు ఈ గంజి తాగుదువు గాని అన్నదా స్త్రీ. తర్వాత కుండలో ఉన్న గంజిని ఆమె రాజకుమారుడికి కడుపు నిండా పెట్టింది. మిగిలినది ఆమె బిడ్డలకు చాలలేదు. ఆమెకు ఒక్క చుక్క కూడా మిగలలేదు. రేపొద్దున్న కడుపు నిండా తిందురుగాని ఈ పూటకు పడుకోండి అని ఆ స్త్రీ తన పిల్లలకు చెప్పింది. ఆమె స్థితి చూసి రాజకుమారుడి హృదయం ద్రవించింది. అతను ఆ రాత్రి ఆ గుడిసెలోనే గడిపి మర్నాడు వచ్చేస్తూ ఆ స్త్రీకి తన వద్ద ఉన్న డబ్బంతా ఇచ్చేశాడు. తర్వాత అతను క్షేమంగానే అవధి నగరం ప్రవేశించాడు. రాజకుమార్తె అతనితో మామూలుగా చాలాసేపు మాట్లాడి అతని పుట్టుపూర్వోత్తరాలన్నీ తెలుసుకున్నది. తరువాత మాటల సందర్భంలో ఆమె అతనితో సముద్రంలో బడబాగ్ని ఎలా ఉండగలుగుతున్నది అని అడిగింది. రాజకుమారుడు ఆమెకు పూరుగుడిసెలో తనకు గంజి పోసిన పేదరాళి వృత్తాంతం చెప్పి, దారిద్ర్య బాధ ఆ మనిషి హృదయంలో ఉన్నట్టే బడబాగ్ని కూడా సముద్రంలో ఉండగలుగుతుందనుకుంటాను అన్నాడు. మరికొంతసేపు సంభాషణ సాగాక రాజకుమార్తె మిత్రులుగాను శత్రువులుగాను కూడా ఉండేదెవరు అని రాజకుమారుని అడిగింది. రాజకుమారుడికి అడవిలో తనకు కలిగిన అనుభవం గుర్తుకొచ్చింది. తనను నిప్పు చేయనివ్వని గాలే అడవిలో కార్చిచ్చు పుట్టించి వ్యాపింపజేసింది. అతను ఈ అనుభవం రాజకుమార్తెకు చెప్పి, నిప్పు గాలి తీసుకున్నట్లయితే అవి శత్రువులు మిత్రులు కూడా అనవలసి వస్తుంది కదా అన్నాడు. మరికొంతసేపు మాటలు నడిచాక రాజకుమార్తె రెక్కలు లేకుండా ఎగిరేదేది అని అడిగింది. దానికి రాజకుమారుడు నవ్వి, మనసు రెక్కలు లేకుండా ఎగరగలదనడానికి సందేహం లేదు. నేను నిన్ను గురించి వినగానే నా మనస్సు ఎగిరి నీ దగ్గర వచ్చి వాలింది. దాన్ని వెతుక్కుంటూ అష్ట కష్టాలు పడి నిన్ను చేరుకున్నాను. ఇలా వస్తున్న సంగతి ఎవరికీ చెప్పను కూడా లేదు అన్నాడు. తన ప్రశ్నలకు కాశీరాజకుమారుడు అనుభవపూర్వకమైన సమాధానాలు ఇచ్చినందుకు రాజకుమార్తె చాలా సంతోషించి అతన్ని భర్తగా వరించింది. ఇద్దరికీ వైభవంగా పెళ్లి జరిగింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.